हे हे प्रभु हे हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? అమ్మా ఎటు పోతున్నావు? గీ నిర్మలక్కోళ్ళింటికి పోతన్నారా? నేను కూడా నిర్మల అంటోళ్ళ ఇంటికి. ఏ నువ్వెందుకురా, ఇక్కడ నువ్వు సైకిల్ తోటి ఆడుకో, నేను పోయేస్తా తొందరగా. నాకు తెలియదు, నేను కూడా వస్తా. వాళ్ళ ఇంటికి జామకాయ చెట్టు ఉంది, నేను జామకాయలు తింటా. ఏం చేద్దామంటవా? అరే జామకాయలు తింటే సడదైతదిరా. జామకాయలు ఎందుకు, మంచిగా సైకిల్ పట్టి ఆడుకోక. నాకు తెలియదు, పో నేను వస్తా. నేను ఇక్కడ ఒక్కని ఉండా. అరే ఇక సైకిల్ అక్కడ పెట్టిరా, మంచిగా పెట్టు స్టాండ్ వేసి. అద్దురా అంటే ఇంటలేడు. అరే తమ్ముడు, ఫోన్ లో తలకాయ పెట్టి మస్తు ఆడుతున్నావు గానీ ఆడిన కూడా చాలు, పోయి తయారు కాపో, స్కూల్ టైం అవుతుంది. నేను స్కూల్ కోను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నేను స్కూల్ కోను. స్కూల్ పోకుండా ఇంటికాడ ఉండి ఫోన్ తోనే ఆడుకుంటుంటావా, లేకుంటే బర్రె వస్తావా? అల్లు కాసుడు కాదు, ఫోన్ తో నాటుడు కాదు. మరి ఇంకెందుకు స్కూల్ పోనంటున్నావు రా? నాకు రోజు సైకిల్ కొనిస్తా అంటున్నావు, అయినా నువ్వు సైకిల్ కొనిస్తలేవు. నాకు సైకిల్ కొనిస్తేనే నేను స్కూల్ పోతాను, తెలియదు. అరే ఇప్పుడు నేను సైకిల్ కొనియాలంటే 4,000 రూపాయలు అయితే రా, నేను ఎక్కడి నుంచి తెచ్చి కొనియాలి? చక్కగా స్కూల్ నాడు నువ్వు సైకిల్ కొనిచ్చారాగా నేను స్కూల్ కొయ్యలేదు. సైకిల్ అంటున్నావు, కట్టి అందుకొని నేను కాళ్ళ పెట్టి చంపన్నా, మళ్ళీ స్కూల్ పోతావు. నువ్వు కట్టెందుకున్నాను కొట్టినవన్నీ నేను స్కూల్ కొన్నా, సైకిల్ కొనిచ్చారాగా. అరే నిన్ను గుద్దాల గోమాతా నాకు నిన్ను గుద్దాల గోమాతా నాకు రోజు పొద్దుగా సైకిల్ అని భజన చేస్తాను నాకు. నువ్వు గుద్దినా నీ బట్టలు ఇంపుకున్నావు కానీ నేనైతే స్కూల్ కోను. నువ్వేం చేసినా నేనైతే స్కూల్ కోను. రే 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 ఏంట్రా ఇది? సైకిల్ కొనిచ్చారాగా నేను స్కూల్ కే పోను. ఇప్పుడు ఏం చేయలేడు, సైకిల్ కొనిచ్చాక స్కూల్ పోయేటట్లేడు. సప్పుడే కాక రింక్ కానీ సైకిల్ ఎత్తుకొస్తా, ఇల్లు వెళ్ళి పోతే స్కూల్ కన్నా పోతాడు. ఇక ఏంటి కొనుక్కుంటాను, సైకిల్ కొనిస్తాను వాలేదా? ఇవాళ పాత ఎత్తుకొస్తా, నీకోసం అయితే బడిగో. అట్లా కలవని, నేను నీతో నస్తా. ఆ సైకిల్ ఇంటికి తెచ్చినాకనే నేను స్కూల్ పోతా, అంతా అడిగి నేను పోను. అరే నేనేమన్నా షోరూమ్ పోయి కొత్త సైకిల్ కొనుక్కోవడానికి పోతానా, నాయబడి వస్తా అంటావా? నేనే గల ఇంటికి పోయి దొంగతనం చేసి సైకిల్ పట్టుకొద్దాని పోతానా, పైసలు లేక. ఏదేమైనా మంచిదని నచ్చుడే. అరే నేనేమన్నా పెళ్లి భోజనాలు పోతానారా, నువ్వు నాయబడి వచ్చేందుకు దొంగతనానికి పోతానా? నేను దొరికితే ఒక్కడిని దెబ్బలు తింటా, నువ్వు వస్తే నీకు కూడా దెబ్బలు పడతాయి. అవసరం అండు? అవసరమే, నేను దెబ్బలు తిన్నా నీతో నస్తా. సరే బా, నేను ఎన్నడూ చిన్న దొంగతనం చేయను, నీకోసం దొంగతనం చేసుడు అవుతుంది. పోదాం పో, నిన్ను చూస్తే ఎంత కోపం వస్తుందంటే చూడు. అన్నా మనం ఇట్లా పోతే వాళ్ళకి మన మొక్కలు తెలుసు కాబట్టి కనిపెడతారు. మనం మాస్కులు పెట్టుకొని పోదాం, సినిమాలు చూస్తలేవా? కరెక్టే రా, మాస్కులు పెట్టుకోమా. ఇక తిరుగుతున్నా నువ్వైతే మొత్తం ఏర్పడతానే నక్క తమ్ముడు, సేమ్ నువ్వైతే నక్క లెక్కనే ఉన్నావు, నిన్న ఎవ్వ ఏర్పడేయరు. నమస్కారం అండి. ఉన్నారో ఏమో, నాకైతే భయం అవుతుందిరా. నువ్వు తిట్టినప్పుడు నువ్వెందుకు భయపడతాను అన్న, నేను అక్కనే నేనే భయపడతాను. గట్టు కాదు, గిట్టు కాదు. సైకిల్ ఎక్కడ ఉందిరా, పిల్లలు ఉన్నారు చూద్దాం ఫస్ట్. ఎవరు లేరురా, తలుపులు పెట్టి బెల్లం పెట్టి వీర్రా. మాస్క్ తలెట్టుకో.
No, 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 no. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? నువ్వు రాడా ఇక బడిగో అన్నా నేను ఇవాళ పోను రేపు పోతా బడికి. ఓవర్ యాక్షన్ చేయకరా. సైకిల్ తెచ్చినా కదా మళ్ళీ రేపు పోతా అంటానవేంది? నువ్వు కొత్త సైకిల్ తెచ్చినట్టు సైకిల్ తెచ్చిన కదా అంటానవేంది? అల్లత్తే ఇది ఎప్పుడు పట్టుకోతారో తెలియదు, నాకు తెలియదు, నేను ఉంటా ఇవాళ. తెచ్చరే కథ తెచ్చినాక ఈ కథ నాకు తెలియదు, నేను ఇవాళ ఒక్కరోజు తొక్కకుండా సైకిల్. నువ్వు ఏమన్నా చేసుకో, నేను పోతాను పో ఇంట్లోకి. ఇగో ఇది తీసుకో. అమ్మ జాంకాయలు మస్తున్నాయి, కడుపు నిండింది. నిండుతుందిరా. కడుపు నిండకుంటే ఏమి నిండుతుంది? ముక్కు గారి అని చీదినప్పుడు కడుపు నిండిన సంగతి తెలుస్తుంది. పా అమ్మ నేను సైకిల్ తో ఆడుకుంటా. ఆడుకోపోరా. అమ్మ నేను సైకిల్ అయ్యో సైకిల్ ఎటు పోయిందిరా? సైకిల్ ఈడ పెట్టినావు కదా నువ్వు. అరే నువ్వు ఈడ పెట్టిన సైకిల్ ఎటు పోతుంది రా? ఎవరైనా పిల్లలు వచ్చి వేసుకోవచ్చు ఆడుకోవడానికి. చూద్దాం పాటు పోయి. ఏడవకు రా, ఎవరు వేసుకోవారో చూద్దాం రా సైకిల్. అరే మరి రోడ్డు మీద ఎవరు లేరు కదా. లేదు కదా, ఆటైతే పోయి చూద్దాం. ఎవరు వేసుకోపోయిన సైకిల్? ఏడవకురా, ఎవరైనా వేసుకోవచ్చు చూద్దాం. ఇక్కడ కుమారాలు ఉన్నాడు కదా, అడుగుదాం. కుమారు మావో ఉంది, సైకిల్ ఎవరన్నా వేసుకోవంగా అనిపించిందా నీకు? నేను ఇక్కడికి వచ్చి రేకెళ్ళి తెంపుకోబట్టి 10 నిమిషాలు అవుతుంది. ఇటైతే సైకిల్ దొక్కగానైతే ఎవ్వరు చూడలే నేనైతే. మరి అయ్యో కనవలేదా? మేము ఇప్పుడే తలుపు పెట్టి ఇంటి ముంగట సైకిల్ పెట్టి ఇక నిర్మల వాళ్ళ ఇంటికి పోయినాం. తొందరనే పోయి వచ్చే వరకే ఇంటి ముంగట సైకిల్ లేదు. అబ్బా అయ్యో మా సైకిల్ పోయిందంటే నువ్వు అహహా అని నవ్వబడుతీవి కుమారు. అయ్యో పిచ్చి రాజుదక్క, నవ్వకుంటే ఏం చేయాలి? మీ ఇంటి ముంగటనే సైకిల్ పెట్టినా అంటారు. మొన్ననే కదా మీరు కెమెరాలు పెట్టుకున్నది, సీసీ కెమెరాలు. దాంట్లో చూడొచ్చుగా ఎవరు ఎత్తుకెప్పారో. ఈ రోడ్లు ఎంబడేందుకు తిరుగుతారు ఎండకు? ఏం చేద్దామంటావా? మమ్మీ మనం సిసి కెమెరాలు పెట్టుకుని మర్చిపోయాను. అవునరా నిజమే కుమారు, పిచ్చోళ్ళమే మేము. ఈ ఎర్రటెండలా సైకిల్ వేయిందని తిరుగుతున్నాం గాని మా ఇంట్లోనే సీసీ కెమెరాలు పెట్టుకున్న విషయం మా మట్టి బుర్రకు తట్టలే. పని ఎట్లున్నదంటే నెత్తిలో దూరం పెట్టుకుని ఇల్లంతా ఎతికినట్టున్నది. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? పని ఎట్లున్నదంటే నెత్తిలో దూరం పెట్టుకుని ఇల్లంతా ఎతికినట్టున్నది. సీసీ కెమెరాలు ఇంటికాడ పెట్టుకుని సైకిల్ కోసం ఊరంతా తిరిగి వాడుతుంది. పారి ఎత్తుదాం పారి. ఇక నిజంగానే నువ్వు అన్నది, నువ్వు అనేదాకా మాకు తెలియనే లేదా? లేకపోతే ఊరంతా తిరిగి ఇంకా నెరవాడదు కావచ్చు. మనం తొందర పోయి సీసీ కెమెరాలు చూద్దాం పారి. ఎవరు తెచ్చుద్దాం. మంచి పని చేసినావు నువ్వు. ఇంత మంచిగా కెమెరాలు గిటోడు గట్టోడు పెట్టుకొని తిరిగి వాడుతుంది. తొందరగా ఇంట్లో వారి చూద్దాం పారి. తెలివి తక్కువ తనం అంటే మాదే అంటారు కుమారు. మన నడవరి తీరి. నేను చూడు ఇప్పుడు ఎప్పకుంటే ఇంకెంత తిరుగుదు. మనం మర్చిపోయినాము. కుమారు చూడు నువ్వు. చూస్తాను. మీరు ఎన్ని గంటలకు వేర్రు? మేము 11:30 నుంచి 12:30 ఆ మధ్యలో చూడు గప్పుడే పోయినాం. అగో ఇక్కడ వాళ్ళు ఇద్దరు వస్తారు. అయ్యో వాళ్ళ మొహాలకేదో మొఖాలు కనబడకుండా చిరుత పులి నక్క మొహాలు పెట్టుకొని వస్తారేంది? అవును మమ్మీ. అవునరా, ఇప్పుడే వస్తారు. ఆలేకుండా వేరా మరి. ముఖం తెలియకుండా ముఖాలు తీసిరు. తీసిర్రు. సాయున్నాళ్ళ తమ్ముడు మాను వీళ్ళిద్దరు వచ్చిరేంది? అవును గాలిద్దరికి మాస్కులు వేసుకొని ఎందుకు వచ్చి పెట్టు పెట్టు చూద్దాం. మరి వాళ్ళు ఎత్తుకపోయారా సైకిల్? అబ్బో ఇల్లు వాళ్ళు ఏం చెప్తారు అనుకున్నాం. మాస్కులు వేసుకొని ఎందుకు వచ్చిర్రు? ఇద్దరు సైకిల్ వేసుకొని పోతారు, మాస్కులు వేసుకొని వచ్చిర్రు. మెల్లగా తెలియద్దని సైకిల్ పట్టుకొని పోతారు.
వాళ్ళిద్దరు వచ్చి సైకిల్ ఎత్తుకొని వేరు చూసినా మాస్కులు వేసుకొని వచ్చిర్రు సైకిల్ వేసుకొని వేసుకొని పోయిర్రు పోయి అడుగుదాం పారి అన్నాడు మనం వాళ్ళు ఎవరో తెలియక ఊరంతా తిరుగుతాను అడుగుదాం పారి వాడు హుషారున్నారు అబ్బో వీళ్ళు ఏమో అనుకున్నాం గాని ఇట్లా సైకిల్ ఎత్తుకపోతారా పారి భలే ఉన్నారు అయితే మాయగా పోయి అడుగుదాం పారి ఇంత ఘోరం ఉంటుందా ఇంతసేపటన్నా పోతేనే వచ్చి సైకిల్ ఎత్తుకపోతారా అక్కో సైకిల్ దొక్కుతాండే మమ్మీ అగ్గో కరెక్ట్ సైకిల్ ఇంత దొక్కుతాను ఘోరం ఉంటుందా ఏయ్ సైకిల్ పట్టుకొని ఇట్రా రా నువ్వు ఇట్రా ఏ సాయి ఏ ఉన్నావానే సాయి కొంచెం అనే సిగ్గునే అనే సాయి ఈ చిన్న పిల్లగాని సైకిల్ ఎత్తుకెత్తారా అనే మీరు నాయను ఇలా తెలిసిపోయిందిగా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఏం మాట్లాడుతున్నావు కుమారు? నోరుకి ఎంత అంతే మాట్లాడతావా? ఆ సైకిల్ మేము ఎప్పుడో ఉన్నాం చూడు, కవర్ తెలిసిపోయింది. ఏంది సాయి సైకిల్ మీదేనా పాత కూడా పడ్డదా సైకిల్ కుమారు చూసినావా ఇయ్యాల రేపు నోటి మాటలకి ఏమైనా ఉందా సెల్లు తీసి చూపిగా చూపెడతావు సాయి నీకు ఇది చూడు చూసినావా మీదేనా సైకిల్ పాత పడ్డదా వాళ్ళు ఎవరు మీరు కాదా మాస్క్ వేసుకొని వచ్చి ఇంకా చూడు వామ్మో దొరికిపోయినాం వీడియో ఉంచుతారు. చూసినావా సాయి కనబడ్డదా నోటి మాట చెప్తే వినలేదు ఆ చిన్న పిల్లగాడు ఏదో సైకిల్ కావాలన్నాడు అనుకో నువ్వు కూడా ఆయనకు తోడు కలిసి సైకిల్ ఎత్తుకొస్తారా గట్లా ఎత్తారా ఆయన కంటే బుద్ధి లేదు నీకన్నా ఉండాలి కదా బుద్ధి ఉండాలి సాయి చిన్న పిల్లగాని సైకిల్ ఎత్తుకెత్తారా కొనుక్కుంటే ఏమైతుందే అడిగన్నా తీసుకుంటే కొన్ని రోజులు తొక్కుకొని దొంగతనం చేస్తారా సాయి ఎక్కడ నేర్చినా ఇంకోసారి సరేనా అక్క మీ ఇంటి దగ్గర నుంచి సైకిల్ తీసుకొచ్చుడు తప్పైంది కానీ మేము ఎప్పుడైనా దొంగతనం చేసినప్పుడు చూసిన అక్క మా తమ్ముడు స్కూల్ ఎడతానంటే 2 రోజులు మీ ఇంటికి సైకిల్ తీసుకొచ్చి ఆడిపిద్దామని తీసుకొచ్చిన అక్క. నువ్వు ఎప్పుడు దొంగతనం చేయలే తమ్ముడు కానీ ఇక మాస్కులు పెట్టుకొని వచ్చి సైకిల్ కొండపోకుండా అదేదో నన్నే అడిగితే 2 రోజుల మందం నేను ఇత్తు కదా తమ్ముడు కా మా అన్న తప్పేం లేదు ఇలా తప్పంతా నాదే. మా అన్న ఉట్టిగానే పోదామంటే మాస్కులు పెట్టుకొని పోదామని నేనే చెప్పినా అందుకే మాస్కులు పెట్టుకొని వచ్చిన. మా అన్న దగ్గర పైసలు లేకనే ఈ సైకిల్ తీసుకొచ్చిండు. అంతే అక్క మావాడి అంటే దొంగతనం చేసినాం సైకిల్. సరే గాని ఇంకోసారి ఎప్పుడైనా అవసరం పడితే అడుగుర్రి దానికోసము ఇట్లా వేయకండి సరేనా లడ్డు సైకిల్ సైకిల్ పట్టుకో పట్టుకో